బిర్యానీ అంటే చికెన్ లేదా మటన్ బిర్యానీ మాత్రమేనా? లేదండి. కాదు, కాదు. మనం వెజిటబుల్స్‌తో కూడా మంచి బిర్యానీ రెసిపీస్ చేసుకోవచ్చు. అదేనండి ఇప్పుడు నేను చూపించబోయేది బంగాళాదుంప బిర్యానీ లేదా ఆలు బిర్యానీ లేదా బేబీ పొటాటో బిర్యానీ. బేబీ పొటాటోస్ అంటే చిన్న సైజు లేత పొటాటోస్ లేదా బంగాళాదుంపలు తీసుకొని దాంతోని మనం బాస్మతి రైస్‌తో బిర్యానీ చేసుకోబోతున్నామండి. పదండి మరి ఫాస్ట్‌గా రెసిపీ చూసేద్దాం. చూస్తున్నారా, నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మతి తీసుకున్నప్పుడు నానబెట్టే ముందు మీరు శుభ్రంగా 4-5 సార్లు కడిగేసిన తర్వాతే నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మందంపాటి గిన్నె తీసుకొని లేదా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నూనె వేసి మీరు కాజు ఫ్రై చేసి పెట్టేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కాజు ఫ్రై చేసి బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసి సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు లేదా ఆనియన్స్, నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి బాగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి, తొందరగా బ్రౌన్ అయిపోతాయి. చూస్తున్నారు, కాజు ఇంకా ఉల్లిపాయలు నేను తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సగం కట్ట, కొత్తిమీర సగం కట్ట, పుదీనా ఆకులు తెంచి పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి దాంట్లో పెరుగు లేదా కర్డ్ ఒక కప్పు పెరుగు కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. బంగాళాదుంపలు చూస్తున్నారా, ఇవి బేబీ పొటాటోస్ అని చిన్నవి లేతవి ఈ సైజువి నేను తీసుకుంటున్నాను. మీరు పెద్ద ఉన్నా పర్వాలేదు, వాటిని 4 స్లైసెస్ 4 ముక్కలుగా కట్ చేసి యూస్ చేయొచ్చు. చూస్తున్నారా, ముందుగా పొట్టు తీసేసి పొటాటోస్ అన్నీ పొట్టు తీసేసి ఈ విధంగా మీరు ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు ఎందుకు పెడుతున్నామంటే మనం ఇవి బాయిల్ చెయ్యబోము, నూనెలో వీటిని ఉడకబెడతాము. లేత దుంపలు ఈజీగా ఉడికిపోతాయి, నూనెలో ఈజీగా సాఫ్ట్ అయిపోతాయండి. ఈ విధంగా లోతుగా లోపలి వరకు ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు పెట్టేయండి, పైన కింద సైడ్స్కి చుట్టూ ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయండి. లేదా ఫోర్క్తో పెట్టండి, కత్తితో లేదా ఫోర్క్తో. కత్తితో పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఇప్పుడు అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆ దుంపలు వేసేసి పెద్ద మంట మీద ఒక మూత పెట్టేసి ఒక హెవీ ఏదైనా బరువు పెట్టేసేయండి. బరువు పెట్టేసి దాన్ని వదిలేస్తే అవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. లేదా దాని మీద పేనం పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల బంగాళాదుంపలు తొందరగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోతాయండి. అందాక మనం గ్రీన్ మసాలా చేసేద్దాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు. చూస్తున్నారా, గ్రీన్ మసాలా రెడీ. ఇప్పుడు బంగాళాదుంపలు చూసేద్దామండి. చూస్తున్నారా, ఈ విధంగా మీరు స్పూన్తో ప్రెస్ చేసి చూడండి, అవి ఈజీగా ఉడికిపోతే తెలిసిపోతుంది. ఇప్పుడు అవి తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మీరు ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు లేదా ఆనియన్స్, సగం ఆనియన్స్ తీసుకోండి. ఇంకా కాజు పలుకులు కూడా సగం తీసుకోండి. మిగిలిన సగం మనం రైస్ మీద వేస్తామండి. తీసేసి దీంట్లో మీరు గ్రైండ్ చేసి పెట్టేసుకున్న స్మూత్గా గ్రీన్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేయండి. ఇది వేసిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుంటాం. మీరు తక్కువ ఘాటుగా తినాలనుకుంటే పచ్చిమిరపకాయలు తక్కువ వేయండి, గరం మసాలా తక్కువ వేయండి, ఎండు కారం కూడా తక్కువ వేయండి, కారపొడి కూడా తక్కువగా వేసుకోండి. అలా అయితే తక్కువ స్పైసీగా ఉంటుంది, ఇంకా పిల్లలు ఈజీగా తినగలుగుతారు. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. పసుపు ఒక సగం టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మీరు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే రైస్ బాస్మతి బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. కారం ఒక టీ స్పూను, ధనియా పౌడర్ ఒక టీ స్పూను, జీరా పౌడర్ మాత్రం కొద్దిగా 1/4 లేదా హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ నిండా సరిపోతుందండి. మీరు మసాలా పోర్షన్ ఘాట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలండి. క్వాంటిటీని చూసి వేసుకోవాలి. గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు తక్కువ ఘాటు తినాలనుకుంటే గరం మసాలా, పొడి కారం, ఇంకా పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా చేతితో వాటిని మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మనం ఏవైతే ఫ్రై చేసి తీసి పెట్టుకున్నామో దుంపలు, బంగాళాదుంపలు లేదా పొటాటోస్, ఆలు, అవి దీంట్లో వేసి కలిపేసి కొద్దిసేపు పక్కకు పెట్టేద్దామండి. చూస్తున్నారా, సాఫ్ట్గా అయిపోయాయి, నూనెలోనే ఉడికిపోయాయండి. నేను 10 నిమిషాలు పట్టింది నాకు. మీరు స్పూన్తో లేదా ఫోర్క్తో మీరు ప్రెస్ చేసి చూడండి, చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఉడికింది లేదు. పదండి, ఇప్పుడు రైస్ బాయిల్ చేసేసుకోవాలి కదా మనం. అందుకని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని ఎక్కువ వాటర్ తీసుకోండి. నేను 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసి దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలైచి, స్టార్ అనాస్, దాల్చిన చెక్క, ఇలాచీలు ఇవన్నీ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నూనె వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని వాటర్ బాయిల్ అయ్యే వరకు పెట్టేద్దాం హై ఫ్లేమ్లో. అందాక మీరు ఫ్రై చేసి పెట్టుకున్న దుంపలు మసాలా పోర్షన్లో వేసి దాన్ని బాగా కలిపేసి పక్కకు పెట్టేసేయండి. చూడండి, నీళ్ళు వాటర్ బాయిల్ అవుతున్నాయి. బాస్మతి కోసం తీసుకున్నవి నీళ్ళు వార్చేసి ఇప్పుడు బాస్మతి రైస్ దాంట్లో వేసేద్దాము. మీరు ఒక్కసారి సాల్ట్ లేదా ఉప్పు టేస్ట్ చేసి చూడండి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. రైస్ బాయిల్ అవుతుంది, హై లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అందాక మీరు ఆనియన్ బ్రౌన్ చేసుకున్న బౌల్లోనే 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసి అవి సాఫ్ట్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేయండి. ఇది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మీరు ఏవైతే దుంపలు మీరు మసాలా పోర్షన్లో వేసి పెట్టుకున్నానో అది వేసేయండి. దీంట్లో వేసేసి కలపండి. కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. హాఫ్ కప్, సగం కప్పు లేదా 1 కప్పు వరకు నీళ్ళు పోయండి. ఎక్కువ వాటర్ పోయకండి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. 1 కప్పు పోసేసి అది హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. అందాక మనం రైస్ చూద్దాము. మీరు కావాలంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దుంపలు ఫ్రై చేసుకునే పార్ట్, మసాలా ఫ్రై చేసుకునే పార్ట్, మీరు అది ముందుగానే చేసి పెట్టవచ్చు. రైస్ కంటే ముందుగానే చేసి పెట్టవచ్చు. చూడండి, రైస్ బాయిల్ అవుతుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకవైపు మన మసాలా పోర్షన్ కూడా నూనె పైకి తేలి చక్కగా ఫ్రై అయిపోయింది. మీకు బాస్మతి సాఫ్ట్ అయిపోగానే చెక్ చేసి ఇమ్మీడియట్గా స్టవ్ ఆర్పేయాలండి, లేదంటే మెత్తబడిపోతుంది. స్టవ్ ఆర్పేసి రైస్ మీరు కావాలంటే ఒక ప్యాన్లో అన్నా తీసుకోండి, ఒక బౌల్లో అన్నా తీసేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మసాలా మీద వేసేయండి. చూడండి, రైస్ పూర్తిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ రైస్ మీరు మసాలా పోర్షన్ పైన ఈ రైస్ వేసేసేయండి. లేదంటే మీరు రైస్ కంప్లీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని నీళ్ళన్నీ వార్చేసి రైస్ ఒకేసారి మీరు కొద్దిగా వేసుకోవచ్చు.
పూర్తిగా రైస్ దీనిపైన వేసేసిన తర్వాత మూత పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టేసేయండి. బరువు పెట్టేసి అది పేనం మీద పెట్టండి. దమ్ముకి పెట్టేటప్పుడు కింద తవ్వ లేదా పేనం పెట్టండి. పేనం పెట్టేసి దమ్ముకు పెట్టాలి. చూడండి, రైస్ పూర్తిగా వేసిన తర్వాత బ్రౌన్గా చేసి పెట్టుకున్న కాజు పలుకులు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి దమ్ముకు పెట్టేద్దాం. దీనిపైన ఏదైనా బరువు లేదా హెవీ ఆబ్జెక్ట్ పెట్టేసుకోండి. మీరు దమ్ముకు పెట్టినప్పుడు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దమ్ముకు పెట్టినప్పుడు మీరు కింద పెనం పెట్టుకోండి లేదా తవ పెట్టుకోండి. పెనం మీద పెడితే చాలా బెటర్ అండి. ఈజీగా అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది, మీకే చింత ఉండదు, మాడే అవకాశం ఉండదు. చూడండి, 10 నిమిషాలు పట్టింది నాకు. 10 నిమిషాల తర్వాత రైస్ ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి, కింద బాటంలో మసాలా పోర్షన్ వస్తుంది. ఒక పొటాటో వచ్చిందండి, బేబీ పొటాటో. ఇప్పుడు దాన్ని లైట్గా కట్ చేసి చూద్దాము పూర్తిగా ఉడికిందా లేదా. మనకు ఆయిల్లోనే ఉడికిపోతుందండి యాక్చువల్గా. జస్ట్ రైస్ కింద ఏంటంటే దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే, మసాలా ఫ్లేవర్. అయిపోయిందండి. కానీ ఇది మీరు మాడకుండా ఉండాలంటే తప్పకుండా తవ్వ మీద పెట్టండి. ఆ విధంగా పెడితేనే అది మాడకుండా చక్కగా దమ్ముకు అయిపోతుంది. మీకు ఇంకా మాయిశ్చర్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకా 5 నిమిషాలు ఎక్కువసేపు దమ్ముకు పెట్టండి. చూడండి, రెడీ అండి. మీరు కావాలంటే దీన్ని గడ్డ పెరుగుతో లేదా రైతాతో తినండి. నాన్ వెజ్ బిర్యానీ కూడా మర్చిపోతారు. మీకు తప్పకుండా రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ముందు ఎన్నో మంచి రెసిపీస్తో, రైస్ రెసిపీస్, వెజ్, నాన్ వెజ్ చట్నీస్ అండ్ సమ్మర్ డ్రింక్స్తో మేము ముందుకు వస్తుంటాను. అంతవరకు నమస్కారం.